మిస్ విజయవాడ అందాల భావగా ఫ్యాషన్ డిజైనర్ కృష్ణాంజలి కిరీటాన్ని కైవసం చేసుకుంది. సుమారు 3.5 గంటల పాటు సాగిన గ్రాండ్ ఫినాలేలో 12 మంది యువతులు పోటీ పడ్డారు. ఫస్ట్ రన్నరప్ గా రిప్సీ, సకీనా, సెకండ్ రన్నరప్ గా నిలిచారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో జరిగిన మిస్ విజయవాడ 2012 పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. గ్రాండ్ ఫినాలే ప్రారంభం నుంచి కిరీటాన్ని దక్కించుకునేందుకు బెజవాడ యువతులు పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీల్లో ఒకరితో మరొకరు పోటీపడిన బెజవాడ ముద్దుగుమ్మలు ర్యాంపుపై తమ అందాలను ఆరబోసి అందర్నీ ఆకట్టుకున్నారు. మిస్ విజయవాడ 2012గా నిలిచేందుకు మొత్తం 43 మంది ఆడిషన్స్ కు హాజరు కాగా వారిలో 12 మంది ఫైనల్ కు ఎంపికయ్యారు. ఫైనల్స్ లో 12 మంది భామలు ఒక్కొక్కరు తమదైన శైలిలో జడ్జీలను ఆకట్టుకున్నారు. పాశ్చాత్య వస్త్రధారణ నుంచి సాంప్రదాయ వస్త్రధారణ వరకు అన్నింట్లో తమ అందచందాలను ప్రదర్శించారు. తెలుగు కథానాయకి శ్రీలేఖతో పాటు 3 న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. 3.5 గంటల పాటు ఉత్కంఠంగా సాగిన పోటీలో కృష్ణాంజలి మిస్ బెజవాడ 2012ను కైవసం చేసుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన కృష్ణాంజలి ఈ విజయంతో తనలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ కాంపిటీషన్ కి ఫస్ట్ 42 మెంబర్స్ వచ్చారండి. దాంట్లోంచి స్క్రీన్ టెస్ట్ చేసి 12 మెంబర్స్ ని తీసుకున్నారు. ఆ 12 మెంబర్స్ లో నేను ఫస్ట్ విన్నర్ గా వచ్చాను. దీనికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ రన్నర్ అప్ గా రిప్సీ, సెకండ్ రన్నర్ అప్ గా సకీనా నిలిచారు. విజేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ లు కిరీట ధారణ చేసి అభినందించారు. వీరితో పాటుగా బెస్ట్ హెయిర్, బెస్ట్ స్మైల్, బెస్ట్ ఫోటోజెనిక్, బెస్ట్ స్కిన్ తో పాటు బెస్ట్ ఐస్ విభాగాల్లో సుందరాంగులను ఎంపిక చేశారు. తొలి 3 స్థానాల్లో ఉన్న 3 మిస్ ఏపీ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకులు శ్రీకృష్ణ తదితరులు తమ గానామృతంతో అందరినీ అలరించారు.